చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమన్నదంటే 8వ అధ్యాయం యేసుక్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. ఇంకా ఆయనలో ఉన్నాం అనుకోండి ఒక నూతన సృష్టికి అయిపోతాం. ఇంకా ఎందుకంటే చూడండి, కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమం నుండి నిన్ను విడిపించెను. ఇంకా దేవుల్లో ఉన్నాం, మనకి ఏ శిక్ష లేదు. ఇక ఇప్పుడు విడిపింపబడి శిక్ష ఆయన మీద వేసేసుకున్నావు కదా, అంత చెల్లించేశారు కదా, వెల ఒప్పుకున్నావు కదా, యాక్సెప్ట్ చేసావు కదా, నీ హృదయంలోకి ఆయన ప్రవేశించాలి, నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నూతన సృష్టి అయిన తర్వాత నూతన జీవితము, పరలోక సంతోషము, దేవుని గురించిన ఆశ, దేవునితోనే ఉండాలని సంబంధం కలిగి ఉండాలని ఒక ఆశ, ఆయనతోనే ఉండాలనేటువంటి ఆశ నీ హృదయంలో దేవుడు పుట్టిస్తాడు. అంతేకాదు ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నావో నువ్వు బాప్తిస్వం తీసుకోవాలని దేవుడు వాడు నమ్మి బాప్తిస్వం పొందినవాడు. మన పాఠంలోకి వచ్చేస్తే మార్కు 16లో నమ్మి బాప్తిస్వము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలా, బాప్తిస్వం కూడా తీసుకో. బాప్తిసం తీసుకోవడం అంటే, బాప్తిసం అంటే మరి నీటిలో ఆ యొక్క పాప జీవితాన్ని అంతటిని ఇదిగో నేను విడిచిపెట్టేస్తున్నాను, నేను సమాధి చేస్తున్నాను, నా గత జీవితం అంతటిని తిరిగి యేసు కొరకు నేను జీవిస్తాను ఒక సాక్షిగా ఈ లోకంలో అని చెప్పేసి బాప్తిసం తీసుకోవాలి. దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుని బిడ్డవు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతావు. పరిశుద్ధాత్మని ముద్రిస్తాడు. ఆయన నీలో ఉండి ప్రవేశించి నిన్ను నడిపిస్తూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యంలో చూస్తే చూడండి, అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఆ పేతురు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునందు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ దినములు పరిశుద్ధాత్మ పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన రీతిగాని బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి, ఆత్మ దేవుడు నీకు తోడుగా ఉండి గైడ్ చేస్తారు. అంతేకాదు ఏమని సెలవిచ్చారంటే, యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే అలాగే ఉన్నవాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత మీరు దేవుని బిడ్డలు అయిన తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాము, బాప్తిసం కూడా పొందుకున్నాము. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనకి ఇస్తానని ఆత్మను కూడా మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ సూచిక క్రియలు జరుగును, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఆయన నామములో దయ్యాలను వెళ్ళగొట్టేస్తారు. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఇక్కడ చూస్తే దేవుని వాక్యం, మరియు యెరూషలేము చుట్టూ పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వారిని మోసుకొని వచ్చి కూడి వచ్చిన వారందరూ స్వస్థ పొంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తిని మనం కలిగి ఉండాలి. దయ్యాలు వెళ్ళిపోతాయి అంటే ఒకేసారి మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి కాదు. బాప్తిసం పొందిన దేవుని ఆత్మ ఇస్తానని, వరముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండే వరకు, దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండే వరకు మనం దేవుని దగ్గర వెయిట్ చేయాలి. ప్రార్థన జీవితంలో ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఆయన శక్తిని పొందుకున్నప్పుడు మనము బయటకు వెళ్ళినప్పుడు మరి దెయ్యములు అంటే దురాత్మలు, మన దురాత్మల సమూహము, సాతాను యొక్క ప్రభావము, దుష్టుని వశమున్నది ఈ లోకముని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాడి వశములో ఉన్నప్పుడు రకరకాలుగా మనం వ్యతిరేకించడానికి, మనం ఇబ్బంది పెట్టడానికి, అనేకుల మీద మరి ప్రభావం చూపిస్తూ మనకి ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏంటంటే శక్తిని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మాత్రమే ఆ పరిశుద్ధాత్మ శక్తి కనిపెట్టి ప్రార్థన చేసుకుని అదే చెప్తూ ఉన్నారు. 1:8 చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే చూడండి, అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంత వరకు వెళ్ళండి, సాక్షులై ఉంటారు. అక్కడ నిలిచి ఉండండి అంటున్నాడు. అంటే కొంత సమయం అక్కడ ఉండండి, వెయిట్ చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని శక్తిని మనం పొందుకోవాలి. రిజరెక్షన్ పవర్, దేవుడు ఏ విధంగా పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళారు,
ఆ యొక్క శక్తి, ఆ బలము, అటు కృప, అటు శక్తి మనం పొందుకునే వరకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుని సన్నిధిలో, యెరూషలేములో అంటే దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఉండాలా, ప్రార్థన చేసుకోవాలి. దైవ సేవకులతో కలిసి ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, దైవ సేవకులతో కలిసి ప్రార్థన, సంఘంలో కలిసి శక్తిని పొందుకోవాలి. మెయిన్ దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతాం. కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు ఆత్మను పొందుకునేప్పుడే దయ్యములు వెళ్ళగొడతారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎల్లప్పుడు నన్ను నమ్మిన వారి వల్ల ఈ కార్యాలు జరుగుతాయి అని అన్నాడు. ఓకే, కానీ మనం ముందుకు వెళ్లే ముందు మనం ఇక దేవుని శక్తిని కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. అదే కాదు, అంతేకాదు 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి ఒకసారి. అప్పుడు నువ్వు వెళ్ళు, అనేజనులంటే నేను నీకు తోడుగా ఉంటాను, పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడని చెప్పాను. పరిశుద్ధాత్మని పదే పదే దేవుడు ఆత్మశక్తిని నువ్వు పొందుకోవాలి. పొందుకోకుండా నువ్వు బయటకు వెళ్తే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1 కొరింథీ 12వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, 7వ వచనం 10వ వచనం చూస్తే ఇక్కడ కూడా ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఏదైనగా ఒకరికి ఆత్మ మూలమున బుద్ధి వాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరొకరికి ఆత్మలనే విశ్వాసం. ఇవన్నీ ప్రభు మనకి ఆత్మ ద్వారా అనుగ్రహించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మను, శక్తిని పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయం చేసేవారుగా ఉంటారు. అంతేకాదు ఇక్కడ ఏమంటారంటే మార్కు సువార్త 16లో దయ్యాలను వెళ్ళగొడతారు, ఆ తర్వాత కొత్త భాషలు మాట్లాడు. చూడండి అపొస్తలుల కార్యాల గ్రంథంలో చూసినట్టే 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. పరిశుద్ధాత్మ, ఇందాక మనం వరముల గురించి మాట్లాడుకున్నాం కదా, రకరకాల వరాలు ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి. ఈ వరములు, రకరకాల వరములు పొందుకున్న తర్వాత ఇక్కడ అన్య భాషలతో మాట్లాడేటువంటి వారు, అన్య భాషలు, పరిశుద్ధాత్మ, ఇది దేవుని దేవదూత భాష అని చెప్పేసి మరి భక్తులు కొంతమంది రాస్తున్నారు. అది దేవుని ఆత్మ చేత నింపబడి మరి వస్తూ ఉన్నప్పుడు మరి రకరకాలుగా దేవుని ఆత్మ ప్రవచన పూర్వకంగా బయటకు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అన్య భాషలు మాట్లాడినట్టుగా ఇక్కడ ఆత్మచేత నింపబడి మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధంగా అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా చూస్తే 6వ వచనంలో దేవుని వాక్యం చూడండి ఏమని సెలవిస్తా ఉందో. ఇక్కడ పౌలు వారి మీద చేసిన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో ఈ యొక్క కొత్త నిబంధన సమయంలో కూడా అటువంటి పౌలు కూడా, ఇందాక పౌలు గురించి మనం చూసుకున్నాం, అటువంటి పౌలు ఇలా మారాడు. పౌలు ఆయన కూడా అన్ని జనుల మీద చేర్పించినప్పుడు దేవుని ఆత్మ ఇటువంటి వాళ్ళరా మనము మరి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని ఆత్మను పొందుకుని, ఆ శక్తిని పొందుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఈ కార్యాలు జరుగుతాయి అని దేవుడు మనకి సెలవిస్తా ఉన్నారు. దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. 1 కొరింథీయులు 13 చూస్తే ఇక్కడ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడినైతే, అంటే మనుష్యుల భాషలు, దేవదూతల భాష, అన్ని భాషలతో మాట్లాడతారన్నారు. దేవదూతల భాషలు కూడా తో మాట్లాడినట్టుగా అంత స్థితిలోకి మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రిజరెక్షన్ పవర్ ద్వారా ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడమే కాదు, అన్య భాషలతో మాట్లాడడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, అంతేకాదు రెమిటెంట్ వారా పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా ఎంతగా మరి దేవుని చేతిలో వాడబడ్డారు. అంతేకాదు స్వస్థత కూడా పొందుతారని వాక్యం చూడండి. ఇక్కడ చూస్తే ఏమన్నది, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు. చూడండి చాలా సార్లు ఈ పౌలు గారు వీళ్ళందరూ కూడా అక్కడ మరి వాడిలో ప్రయాణం చేసి బయటకు వచ్చి ఒక గ్రామంలో కూర్చుని మాట్లాడుకుంటూ చలిమంట వేసుకుంటూ కూర్చున్నప్పుడు అక్కడ కూడా ఒక పాము కట్టలో నుంచి ఎదిగి పడినట్టు ఇలా చేతితో తీసి అతను పారేసినట్టుగా కూడా మన దేవుని వాక్యాలు సెలవిస్తాయి కదా. అలాగంటే ఏది కూడా హాని చెయ్యదు. ఎప్పుడు మనం ఆయన యొక్క శక్తిని కలిగి ఉన్నప్పుడు,
ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు, ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటామంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క రిజరెక్షన్ పవర్, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి, ఆ శక్తిని శిష్యులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు కూడా ఆయన ఇచ్చేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని వైపు చూసి ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ యొక్క బలాన్ని పొందుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఇవన్నీ కూడా ప్రార్థన చేసినప్పుడు దయ్యములు వెలువెళ్ళాడుతూ వెళ్ళిపోయినట్టుగా మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కాదు, ఓకే నా యందు విశ్వాసం ఉన్నవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. అలాంటి శక్తి, అలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం వాడుకోవాలి దాన్ని. అది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది నా రిజరెక్షన్ పవర్ మనం కలిగి దేవుని నామ మహిమ కొరకు మనం వాడుకుని ముందుకు వెళ్ళాలని, అటువంటి దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలని మనం కోరుకోవాలని దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు చూడండి, బాగా రోగుల మీద చేతులు స్వస్థత అందుతారు, స్వస్థ కార్యాలు కూడా జరుగుతాయని దేవుడు పేతురు, పౌలు వీళ్ళందరినీ కూడా ఎంత చక్కగా వరమునిచ్చి వాడుకున్నాడో దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉంది. మత్తయి 10:1 కూడా చూడండి ఒక్కసారి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఏమిటంటే వాళ్ళారా, వాక్యం యేసుక్రీస్తు ప్రభువారే కాదు, ఆయన శిష్యులకు కూడా చూడండి 10:1 మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఎందుకంటే ఇక్కడ శిష్యులు 12 మందిగా, ఆ తర్వాత మనమే శిష్యులు అని చెప్పుకుంటున్నాం. అంతేకాదు వారికి ఇచ్చినట్టుగా మనకు కూడా అధికారం ఇచ్చారు. ఎందుకంటే ఇది మనం కూడా యేసు రక్తంలో కడువైన శిష్యులముగా ఆయన ఈ లోకంలో ముందుకు వెళుతున్నాం కనుక. అంతేకాదు ఈ లోకంలో మరి పౌలు, మరి ఇక పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా వాడబడ్డారు కదా, ఎన్నో కార్యాలు దేవుని నుండి మరి చేశారు కదా. కనుక మనము కూడా అలాంటి శక్తిని కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి, అపోస్తల కార్యాలు 3:7 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వారి పాదములను, చీలవండలను బలము పొందిన వాడు దిగ్గున లేచి. ఇక్కడ చూడండి, పగల టైంలో పేతురు, యోహాను, ఆ 12 మంది శిష్యులే కాదు, ప్రిమిటెంట్ వాళ్ళారా, పేతురు, యోహాను కూడా చూడండి. పేతురు, యోహాను అందరూ ఏంటంటే, మరి ఇక్కడ ఏమంటున్నాడు, మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటున్నాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, అంటే మన వంటి స్వభావం కల వాళ్ళే, అంటే ఆ వాళ్ళు అంటే నేను తగ్గించడం కాదు, కానీ మనలాంటి వాళ్ళే ఈ దినాల్లో మనకి కూడా ప్రభు అది ఇస్తున్నారు. గమనించండి, ఆ శక్తిని మీరు పొందుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏమిటంటే వారా మత్తయి 10:1 అయిపోయిన తర్వాత మరి ఆయన కుడి చేయి పట్టుకున్నాడంట. పగలు 3 గంటల ప్రార్థనా కాలం పేతురు, యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళుతుండగా పొట్టినైన వాళ్ళకి కుంటేవాడు అక్కడ దేవాలయంలోనికి వెళ్ళి భిక్షం అడుగుటకు కొందరు అక్కడికి భిక్షం అడుగుకుంటా వెళ్ళాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడు. అప్పుడు ఏమన్నాడు, పేతురు, యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడు మరి, వాడు వారి వద్ద ఏమైనా దొరుకులని కనిపెట్టుకు వాడిని లక్ష్యం. వెండి బంగారంలో మా ఇద్దరు లేవు గాని నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. ఆయన కలిగింది ఏంటి? దేవుని యొక్క శక్తి. దానిలో నువ్వు లేచి నడవగలవు, దానిలో స్వస్థపడగలవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కుంటివాడికి తెలియజేస్తున్నాడు. ఆడు పుట్టిన మొదలుకొని కుంటివాడు అంట. అక్కడ అడుక్కుంటారు, ప్రతిరోజు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. ఈ పేతురు, యోహాను కూడా దేవాలయానికి వెళ్తున్నప్పుడు వీళ్ళని కూడా ఏమన్నా ఇస్తారేమని చెప్పి అడిగినప్పుడు, వెండి బంగారాల మా దగ్గర ఉన్నది ఏంటంటే యేసు ప్రభు, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మాట, ఇదిగో నేను మీకు ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను, లేచి నడువు అన్నప్పుడు యేసు నామంలో ఏమిటంటే వాళ్ళారా మన జీవితాల్లో ఉన్నటువంటి శక్తి, అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం కోరతారు, అన్ని జనులు మనల్ని కోరతారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, ఇదిగో మా అబ్బాయికి జ్వరం వచ్చింది అన్నప్పుడు మనం ఎంతో ఇక్కడ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క శక్తిని పొందుకుని
యేసు నామంలో మనం వెళ్ళి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క శక్తి. అదే సమయం మనం సువార్త ప్రకటించడానికి కూడా ఇంకా యేసుక్రీస్తు ప్రభు శక్తి గల దేవుడు రక్షకుడని వారికి ప్రజెంట్ చేసి ఆ సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరి లేచి నడవడం ముఖ్యమా, ఆత్మరక్షణ ముఖ్యమా, పాపాల క్షమాపణ ముఖ్యమా అని దేవుడు రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేయమని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని వెళ్ళి నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నామంలో దేవుడు పేతురు యోహానుతో ఉన్న దేవుడు మనతో కూడా ఈ దినాల్లో ఉంటాడని నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అంతేకాదు చూడండి, ఆ అపోస్తలుల కార్యాలు 4:10 కూడా మీరు అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొందాడు, ఇంకేమీ కాదు అని చెప్పేసేసి ఇక్కడికి అధికారులందరూ పేతురు యోహానుల మధ్య నిలబెట్టి మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రజల అధికారులారా పెద్దలారా ఏంటి ఆ దినాలలో మరి పేతురు యోహానులు శిష్యులు మరి దేవుని కోసం బలంగా వాడబడుతూ అన్న జనాంగం మధ్య మరి ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి అసూయ కలిగింది. దేన్ని బట్టి ఇలా చేస్తున్నారు, మీరు దేన్ని బట్టి చేస్తున్నారు అని చెప్పినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ప్రజల అధికారులారా పెద్దలారా దుర్బలం చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థ పొందినని మమ్మల్ని విమర్శించినారు కనుక మీరు అందరూ అని చెప్పేసి మీరు వ్యతిరేకించిన యేసుక్రీస్తు ప్రభువే మరి సిలువ వేయబడి తిరిగి లేచారు, ఆయన శక్తిగల దేవుడు అని చెప్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి, చెబుతూ యేసు నామముననే మేము విశ్వాసం చేస్తున్నాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ గా యేసుక్రీస్తు ప్రభు సువార్తను అందిస్తూ స్వస్థ కార్యాలు చేయడానికి కూడా శక్తిని మనకి ఇస్తున్నారు తెలియజేస్తున్నారు. కనుక మనం కృపాకాలంలో సమయం ఉండగా మనం ఆ పని చేయాలి అని నేను మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమిటంటే వాళ్ళ దేవుని వాక్యములకు మరి మనం లోబడాలి. ఎలాగ మనమే కాదు, శిష్యులే కాదు, ఆ తర్వాత మన పితరులు ఎలాగ ముందుకు వెళ్ళారు, ఎలాగ కార్యాలు చేశారు, ఈ దినాన మనము కూడా అటు శక్తిని కలిగిన వారంగా, అటు బలమును కలిగిన, అటు రిజరెక్షన్ పవర్ ని మనం ఆ శక్తిని మన జీవితాల్లోకి తీసుకుని గంట తరబడి సమయంలో ప్రార్థన చేసుకుని శక్తిని పొందుకుని బయటకు వెళ్ళినప్పుడు మరి సమయాలు ఇస్తాడు మనకు దేవుడు. మనకు ఆ విజయం, ఆ ఆశ, ఆతృత ఉంటే ఎన్నిసార్లు మనం తెల్లారి లేస్తే ఎన్ని చోట్ల నీ ఆఫీస్ లో ఉంటున్నావు, నీ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు పని చేయడానికి వెళ్తే ఒక అధికారి దగ్గర ఉంటున్నావు, ఒక కాలేజీలో చదువుతుంటే కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నావు, ఎంత మంది నీ పక్కన ఉంటున్నారు, వారికి ఎంత వరకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు. దేవుడిగా నీ లైఫ్ ఒక సువార్త, నీ జీవితం. ప్రిమిటెంట్ వాళ్ళ 4 సువార్తలు కంటే కూడా నీ సువార్త 5వ సువార్త వ్యక్తిగతగా నీ లైఫ్, నీ జీవితాన్ని చదువుతారు. ఎలా ఉన్నాడు దేవుడు అంటాడు, వీడి జీవితం ఏంటి, వీడి బతికేంటి, వీడి పరిస్థితి ఏంటి, మాట తీరేంటి, వీడి ప్రేమ ఏంటి. అదే మనం దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఈలో ఏదో స్పెషాలిటీ, ఏదో ఈలో దేవుని ప్రేమ, ఏదో ఈలో ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత, ఏదో ఈలో ఎంతో గడితే నెమ్మదిగా అనిపిస్తుంది ఫెలోషిప్. అంటే ప్రిమెంటెంట్ వాళ్ళ మనమే ఒక సువార్త, మన జీవితమే సువార్త. నిన్ను చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ కనిపించాలి. దేవుని యొక్క ప్రేమ మనకు కనిపించినప్పుడు వాళ్ళలో వారు ఆకర్షితులై దేవుని వైపు మళ్ళడానికి. దేవుని వైపు కూడా చాలా సార్లు వ్రాయబడి ఉంది, పవిత్రమైన ప్రవర్తన వాక్యము లేకుండానే నీ పవిత్ర ప్రవర్తనను బట్టి వారిని రాబట్టబడవచ్చు. అంటే వాక్యం లేకుండా, అంటే వాక్యం చెప్పక్కల, మన ప్రసంగాలే చేయక్కల, మన జీవితాన్ని బట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత నెమ్మది ఉంటుంది కాబట్టి, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి, లైఫ్ కూడా ఎంత బాగుంటుంది కాబట్టి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు ఏంటి, ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఏంటి, ఏదో స్పెషాలిటీ నాది, నాకు ఇచ్చిన అన్ని ఆయన వేసేస్తా, దేవుడే చూస్తున్నాడు. అది మనం సువార్త చెప్పడానికి అదే సమయంలో వారు బలహీనతలో ఉన్నప్పుడు స్వస్థ కార్యాలు మరి దేవుడు నాంపేట మనకు శక్తి పొందుకుని వెళ్ళి దేవుడిని అడిగి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, వచ్చి మళ్ళీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో జరిపిస్తున్న రక్షణ కార్యము, స్వస్థ కార్యం. అది రాసి సర్వలోకానికి సృష్టి ప్రకటించండి అని చెప్పేసి వదిలేచ్చు. దేవుడి కింద ఎన్ని మాటలు చెప్పాడు మన కోసం. అంటే రకరకాల
ప్రజలను మనం చూస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, కలుసుకున్నప్పుడు ఈ 2 రకాల పరిచర్యలు కూడా మనం చేయవలసిన వారంగా. అప్పుడే మనం దేవుని యొక్క కృపలో దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితానికి పరమార్థం, దేవుడు మనబట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమేంటంటే వారు చివరికి ఏమంటున్నాడంటే చూడండి, ఆయన పరమునకే ఎగిరిపోను దేవుని వాక్యం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన 19వ వచనం పరలోక రాజ్యంలో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపించారు. మరి కనుక ఎలాగా వెళ్ళారో చివరిగా నేను చెప్పేది ఏంటంటే అలా మళ్ళీ వస్తారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనం. వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. వారు ఆయనకు నమస్కారం చేసి ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మీరు చూస్తున్నారే, ఎలాగ వెళ్ళారో అలాగే వస్తారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రేమిటి వాళ్ళారా, 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 9వ వచనంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయను మీరు చూచితిరే. చూడండి, వారితో చెప్పాను 11వ వచనంలో కూడా చూస్తే, ఏ రీతిగా పరలోకములకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇది మనకు ఇంపార్టెంట్. వెళ్ళిపోయారు, ఏ రీతిగా వెళ్ళారో అలాగే వస్తారు. కాబట్టి ఇవన్నీ జరగబోవలసింది ఏంటంటే ఆయన వస్తారు. ఎలా వెళ్ళారో అలాగే వస్తారు. మత్తయి సువార్త 24:44 కూడా అంటాడు, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. మనం అనుకో అంత బాగుంది, కరోనా దగ్గర చక్కగా సంపాదించుకుంటున్నాం, బాగుంది, ఈ లైఫ్ అంతా బాగుంది, మరి పెద్దవాడిని అయిపోయి చక్కగా జాబ్ వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాను, హ్యాపీగా. చూడండి పేమెంట్ ఏంటి వాళ్ళ భయంకరమైనటువంటి, మరి అంత బాగుంది అనుకోమంట. మీరు అనుకోని దినములో ఆయన మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 24:44. మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్ళ దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క ఆయన మనం ఎత్తబడ్డ కొరకు 24:30 కూడా చూస్తే దేవుని వాక్యంలో మత్తయి సువార్త, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమేఘాలుడే వచ్చి చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మరి ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. మహా శబ్దంతో, బోర శబ్దంతో మధ్యాకాశములో రానై ఉంటున్నారు. అది ర్యాప్చర్, ఎత్తబడటం. ఎప్పుడు వస్తారో తెలియదు. అది ఆ గడియ, ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు, దేవుని వాక్యం. కాబట్టి మరి చాలా వరకు మనకు పెద్దవారు మనకి చెప్తున్న మాట ఏంటంటే, మరి చాలా వరకు అన్ని ప్రవచనాలను కూడా నెరవేరుకొని దేవుడు చెప్పిందంతా కూడా చేసేసారు. కాబట్టి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి భక్తులైన వారు మరి తెలియజేస్తారు. కాబట్టి ప్రియ సోదరి ప్రభు నెరిగిన నీవు సిద్ధముగా ఉండాలి. ఆయన నలుదిక్కుల నుండి పోగు చేస్తాడంట. బోర ఊదినప్పుడు ఏర్పరచుకున్న వారు, రక్షించబడిన వారు, వారిని పోగు చేసి తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళి. ప్రియుడా, నీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో ఒకవేళ దేవునికి అవరోధంగా, దేవునికి ఇష్టం లేదు ఏదైనా, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆయన బిడ్డను అనిపించుకుంటూ కూడా ఆయన నామం పెట్టుకుని కూడా ఆయనకి ఇష్టం లేని జీవితం, ఎత్తబడటానికి అవరోధంగా ఉండే జీవితం, భూమి ఆకర్షణ శక్తి ఎక్కువయ్యే జీవితం, భూమి మీద లాగుతూ భూమి మీద మనసు పెట్టుకుని పరలోక విషయాల గురించి ఆలోచించుకున్నాం, విడవబడతామేమో. అయ్యో, ఎంత భక్తి చేసి విడవబడితే సరి చేసుకో. దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో ఆయన వాక్యంలో మనం సరి చేసుకుని ఆయనకి ఇష్టంగా ప్రేమలుగా జీవిస్తూ ఆయన రాకలో ఎత్తబడాలనుకో. కనుక ప్రేమిటి వాళ్ళ ఆయన చనిపోయి తిరిగి లేచి మనకి చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ అంటే సువార్త ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటో మనం వివరంగా తెలుసుకున్నాం. లోకానికి ఎలా వెళ్ళాలో మనం తెలుసుకున్నాం. సర్వ సృష్టికి ఎలాగ సువార్త అంటే ఏంటో తెలుసుకున్నాం. సువార్త ఎలాగ ప్రకటించాలో తెలుసుకున్నాం. మరి కనుక మరి దానికోసం మనం ఎలా సమర్పించుకోవాలో తెలుసుకున్నాం. మరి అలాగా ఒక సమర్పణ ఉంటేనే
ఆయన సమర్పించుకున్నారు కనుకనే, ఆయన జీవితం మనకి ఇచ్చారు కనుకనే మనం బ్రతికించబడాలి. అలాగే ఒక వ్యక్తి బ్రతికించబడాలి, ఒక సువార్త వినాలంటే నువ్వు కూడా కొంత సాక్రిఫైస్ చేసుకోవాలి, కొంత సమర్పించుకో. నీ సమయము, నీ డబ్బు, నీ యొక్క నిద్ర, నీ తిండి, నీ పరిస్థితి కొంత సమర్పించుకోవాలి. ఒక ఆత్మ రక్షణ కొరకు సమర్పించుకున్నప్పుడు, ప్రార్థన జీవితం సరి చేసుకున్నప్పుడు మరి కొన్ని ఆత్మలు రక్షించబడటానికి ఆయన సేద, ఆయన దాహము, ఆయన ఇష్టము, నేను రక్షించుకున్నట్లు నా బిడ్డ నా ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరుస్తా ఉంది, నా బిడ్డను బట్టి నేను సంతోషిస్తున్నాను అని బడా నమ్మకమైన దాసురాలు అని దేవుడు నీతో నీ గురించి సాక్ష్యం చెప్పేద్దాను రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు అన్ని కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడి రెప్ప పాటిలో మరి ఆయన బోధ వదిలినప్పుడు ఆయనతో సదా ఉండాలని నేను కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమలో తండ్రి, మా ప్రేమ ప్రభా, మీ ఘనామునికి వందనం చెల్లివేసుకుంటున్నాను నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవా మమ్మల్ని ధన్యులుగా చేశారు. నీ శిలువ మరణం ద్వారా మాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి స్తోత్రం. మా కోసం మరణించి అయా నా తండ్రి పునరుద్ధారణమై తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ ప్రభా మాకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, ఈ మాట అందరికీ చెప్పండి అన్నాం ప్రభా. మేము ఏ విధంగా చెప్పాలో ధ్యానం చేసుకున్నాం. ఆ విధంగా మేము ప్రభా ఇదిగో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ కృపాకాలంలో సమయం ఉండగానే అనేకుల కోసం మేము ప్రయాసపడి మీ రాజ్య విస్తరణ కోసం, మీ హృదయ సంతోషం కోసం పనిచేయడానికి మీరు మమ్మల్ని దీవించమని, సిద్ధపరచమని, కృప చూపించమని. అంతేకాదు ప్రభు నువ్వు త్వరగా వస్తున్నావు కనుక నేను ఎదుర్కోవడానికి మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.